ఓం తారాదేవ్యే నమః. బంగ్లాదేశ్ ఇండియా T20కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. খুব সহজ কোনো কাজ নয় ভারতের ছিল, কিন্তু যেভাবে বেরিয়ে উইকেট হারালো। Anusha Reddy gets her first international T20 wicket in just her second T20 international match. చూశారు కదా. సో ఆ వీడియోలో ఉన్నటువంటి అమ్మాయి పేరు ఆ T20లో బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్లో ఫస్ట్ వికెట్ తీసుకున్నటువంటి అమ్మాయి అనుషా బారెడ్డి. తనే ఇంటర్నేషనల్ క్రికెట్ మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి అమ్మాయిగా, మహిళా క్రికెట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయిగా మనకందరికీ చాలా తెలుసు. సో తను ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏమేమి చేసిందో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే తల్లి, ఒకసారి చెప్పమ్మా, నువ్వు దేంట్లో ప్లే చేసావు, ఎక్కడెక్కడ ఆడినావు అనేది చెప్పమ్మా. నేను ఫస్ట్ అండర్ 23 ఏషియన్ గేమ్స్ ఆడాను చైనాలో. దాని తర్వాత బంగ్లాదేశ్ ట్రై సిరీస్ ఆడాను. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ ఆడాను మరి చైనాలో. అదేం తర్వాత ఇండియా ముంబైలో టోర్నీ అయింది. సో తను ప్రస్తుతం మళ్ళీ ఇంటర్నేషనల్ జట్టులో తిరిగి మన తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశం తరపున ఆడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ తను చాలా పేరు ప్రఖ్యాతులు మన తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడం జరిగింది. అలాగే తను మన రాష్ట్రాల నుండి ఆడి తనకు మరియు మన రాష్ట్రాలకు కూడా గుర్తింపు తెచ్చినటువంటి ఒక అమ్మాయిగా మనందరికీ సుపరిచితురాలు. తన పేరు అనుషా బరెడ్డి. సో ఇప్పుడు మనము తన ప్రయత్నమే కాకుండా భగవంతుడి యొక్క సంకల్పము, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహము, అంటే జనరల్గా అమ్మాయిలకు సంబంధించి ఏదైనా పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే ఒక క్రీడలో కానీ, లేదా ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ, ఒక రాజకీయంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే తారాదేవిని పూజించాలి. దశమహావిద్యలలో తారా అమ్మవారి యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పనైనటువంటిది. ఈ పూజ నిర్వహించడం ద్వారా, తారా అమ్మవారి పూజ వామాచారంలో చేయడం ద్వారా కోరుకున్నటువంటి పూర్తి కోరికలు ఆడవారికి సిద్ధిస్తాయి అని దశమహావిద్యలలో ఉన్నది. సో అందుకని ఇప్పుడు మనం తన కోసం ఆల్రెడీ తను చాలా 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 గుర్తింపు పొందినటువంటి అమ్మాయిగా, క్రికెట్ను తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మాయిగా, తనకు నా వంతు సహాయ సహకారంగా నేను ఈ పూజా కార్యక్రమాన్ని తన అభివృద్ధి కోసం, క్రీడలో తనకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, భారతదేశం తరపున ఆడి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తూ నా యొక్క సహాయంగా తనకు ఈరోజు తారా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. సో తనకు ఈ పూజకు సంబంధించిన డబ్బులు పెట్టుకునే స్తోమత ఉన్నప్పటికీ ఒక అమ్మాయి, నా బిడ్డలాంటి ఒక అమ్మాయి బాగుపడితే చూడాలని, సంతోషించాలని, అలాగే అమ్మవార్లు నన్ను కనికరిస్తారనే ఉద్దేశంతో నేను తనకు ఫ్రీగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామినే నమో నమః. చెప్పండి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో వెంకటేశ్వరః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ శ్రీకాంతాయ కళ్యాణదయే దేవతాం అవాహయామి, స్థాపయామి, పూజయామి, సన్నిధాపయామి. మమ నక్షత్ర సకల దుర్దోష దృష్టిదోష నక్షత్రదోష నివారణో అస్తు. మమ క్రీడారంగ దినదినాభి అభివృద్ధి సిద్ధిరస్తు. ఆదిత్య నవగ్రహ మంటప దేవతాభ్యో నమో నమః. మనస్సంకల్పిత సర్వకార్య దిగ్విజేత సిద్ధిరస్తు తథాస్తు. తను ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే, క్రీడలో రాణించాలంటే తనకు స్పాన్సర్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్పాన్సర్ల విషయంలో కూడా నా వంతు సహాయాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా
స్పాన్సర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్ తనకి స్పాన్సర్ల రూపంలో రావాలనుకున్న వాళ్ళు తనను సంప్రదించవచ్చు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు క్రీడా మంత్రులకు నేను మనవి చేసేదేమంటే, మీకు మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ అమ్మాయి క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ 2 ప్రభుత్వాలు తనకు తగినంత సహాయ సహకారాలను అందిస్తారని మనస్ఫూర్తిగా అమ్మవారిని మిమ్మల్ని కోరుకుంటూ, తనకు హెల్ప్ చేసిన అందరికీ అమ్మవారు తన పూర్తి అనుగ్రహాన్ని తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సకల దృష్టిదోష నివారణోస్తు తథాస్తు. బంగ్లాదేశ్ ఇండియా T20కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. খুব সহজ কোনো কাজ নয় ভারতে ছিল, কিন্তু যেভাবে বেরিয়ে উইকেট হারালো। Anusha Reddy gets her first international T20 wicket in just her second T20 international match. చూశారు కదా. సో ఆ వీడియోలో ఉన్నటువంటి అమ్మాయి పేరు, ఆ T20లో బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్లో ఫస్ట్ వికెట్ తీసుకున్నటువంటి అమ్మాయి అనుషా బారెడ్డి. తనే ఇంటర్నేషనల్ క్రికెట్ మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి అమ్మాయిగా, మహిళా క్రికెట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అమ్మాయిగా మనకందరికీ చాలా తెలుసు. సో తను ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏమేమి చేసిందో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే తల్లి, ఒకసారి చెప్పమ్మా, నువ్వు దేంట్లో ప్లే చేసావు, ఎక్కడెక్కడ ఆడినావు అనేది చెప్పమ్మా. నేను ఫస్ట్ అండర్ 23 ఏషియన్ గేమ్స్ ఆడాను చైనాలో. దాని తర్వాత బంగ్లాదేశ్ ట్రై సిరీస్ ఆడాను. దాని తర్వాత ఏషియన్ గేమ్స్ ఆడాను మరి చైనాలో. అదేం తర్వాత ఇండియా ముంబైలో టోర్నీ అయింది. సో తను ప్రస్తుతం మళ్ళీ ఇంటర్నేషనల్ జట్టులో తిరిగి మన తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశం తరపున ఆడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ తను చాలా పేరు ప్రఖ్యాతులు మన తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడం జరిగింది. అలాగే తను మన రాష్ట్రాల నుండి ఆడి తనకు మరియు మన రాష్ట్రాలకు కూడా గుర్తింపు తెచ్చినటువంటి ఒక అమ్మాయిగా మనందరికీ సుపరిచితురాలు. తన పేరు అనుషా బరెడ్డి. సో ఇప్పుడు మనము తన ప్రయత్నమే కాకుండా భగవంతుడి యొక్క సంకల్పము, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహము, అంటే జనరల్గా అమ్మాయిలకు సంబంధించి ఏదైనా పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే ఒక క్రీడలో కానీ, లేదా ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ, ఒక రాజకీయంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే తారాదేవిని పూజించాలి. దశమహావిద్యలలో తారా అమ్మవారి యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పనైనటువంటిది. ఈ పూజ నిర్వహించడం ద్వారా, తారా అమ్మవారి పూజ వామాచారంలో చేయడం ద్వారా కోరుకున్నటువంటి పూర్తి కోరికలు ఆడవారికి సిద్ధిస్తాయి అని దశమహావిద్యలలో ఉన్నది. సో అందుకని ఇప్పుడు మనం తన కోసం ఆల్రెడీ తను చాలా 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 గుర్తింపు పొందినటువంటి అమ్మాయిగా, క్రికెట్ను తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమ్మాయిగా, తనకు నా వంతు సహాయ సహకారంగా నేను ఈ పూజా కార్యక్రమాన్ని తన అభివృద్ధి కోసం, క్రీడలో తనకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, భారతదేశం తరపున ఆడి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తూ నా యొక్క సహాయంగా తనకు ఈరోజు తారా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. సో తనకు ఈ పూజకు సంబంధించిన డబ్బులు పెట్టుకునే స్తోమత ఉన్నప్పటికీ, ఒక అమ్మాయి, నా బిడ్డలాంటి ఒక అమ్మాయి బాగుపడితే చూడాలని, సంతోషించాలని, అలాగే అమ్మవార్లు నన్ను కనికరిస్తారనే ఉద్దేశంతో నేను తనకు ఫ్రీగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామినే నమో నమః. చెప్పండి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో వెంకటేశ్వరః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. శ్రియకాంతాయ కళ్యాణదయే దేవతాం
ఆవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి మమ నక్షత్ర సకల దుర్దోష దృష్టిదోష నక్షత్రదోష నివారణో అస్తు మమ క్రీడారంగ దినదినాభి అభివృద్ధి సిద్ధిరస్తు ఆదిత్య నవగ్రహ మంటప దేవతాభ్యో నమో నమః మనస్సంకల్పిత సర్వకార్య దిగ్విజేత సిద్ధిరస్తు తథాస్తు. తను ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే, క్రీడలో రాణించాలంటే తనకు స్పాన్సర్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్పాన్సర్ల విషయంలో కూడా నా వంతు సహాయాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా స్పాన్సర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్ తనకి స్పాన్సర్ల రూపంలో రావాలనుకున్న వాళ్ళు తనను సంప్రదించవచ్చు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు క్రీడా మంత్రులకు నేను మనవి చేసేదేమంటే, మీకు మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ అమ్మాయి క్రికెట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తనకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ 2 ప్రభుత్వాలు తనకు తగినంత సహాయ సహకారాలను అందిస్తారని మనస్ఫూర్తిగా అమ్మవారిని మిమ్మల్ని కోరుకుంటూ, తనకు హెల్ప్ చేసిన అందరికీ అమ్మవారు తన పూర్తి అనుగ్రహాన్ని తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనదాయే పౌత్రధనం ధంతం కరోతు భవంతో సకల దృష్టిదోష నివారణోస్తు తథాస్తు.